హలో ఎవరీవన్. సో మూవీ ఇండస్ట్రీ అంటేనే చాలా కమర్షియల్ అయిపోయింది. సో ఆ మూవీస్ చూడాలన్నా కూడా కమర్షియల్ అయిపోయింది అనమాట. సో హీరోలకు మాత్రం కోట్లలో రెమ్యునరేషన్, కానీ అక్కడ పనిచేసే కార్మికులకు మాత్రం 1000లో శాలరీస్ ఉంటాయి. సో ఈరోజు ఈ టాపిక్ మీద ఒక జర్నలిస్ట్ ఒపీనియన్ అయితే తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో సార్, ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి ఈ రెమ్యునరేషన్స్ మీద? రెమ్యునరేషన్ అనేది తగ్గించుకోవాలనేది చాలామంది చెప్తున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన శ్రేయోభిలాషులు చాలా కాలం నుంచి. ఒకప్పుడు సినిమా నిర్మాణంలో అత్యంత గౌరవం ఎవరికి ఉండేదంటే ప్రొడ్యూసర్కి ఉండేది. అవును. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, జనరల్గా అనుకోవచ్చు మీ సినిమా ఇండస్ట్రీలో మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే, మా మేనమామ గారు వరుసకు మా మేనమామ గారు లక్ష్మీ ఫిలిమ్స్, అప్పట్లో ఫేమస్ లక్ష్మీ ఫిలిమ్స్, ఆ లక్ష్మీ ఫిలిమ్స్కి మేనేజర్గా చేశారు. అంటే ఎవరు సినిమా నిర్మించినా డిస్ట్రిబ్యూటర్ దాని ద్వారానే, పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఒకటే ఉండేది, ఇంకొకటి రెండో మొత్తం ఉండేది, లక్ష్మీ ఫిలిమ్స్ నుంచి మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేది. ఓకే. సో అలా నాకు కొంత పరిచయం, అసలు సినిమా ఎలా ఉంది, ఎలా సిస్టమ్ ఎలా ఉండేది అనేది. రామారావు గారు, నాగేశ్వరరావు గారు లాంటి పెద్ద హీరోలు అప్పట్లో లక్ష్మీ ఫిలిమ్స్ మేనేజర్లతోటి టచ్లో ఉండేవాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు. లక్ష్మీ ఫిలిమ్స్ అనేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఇవాళ అసలు డిస్ట్రిబ్యూటర్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? అసలు డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు ఎవరు అనేది కూడా తెలియదు. నిర్మాతల్ని దేవుళ్ళగా చూసేవాళ్ళు అప్పట్లో. కొంతమంది అంటే నాకన్నా సీనియర్ జర్నలిస్టులు, సినిమా జర్నలిస్టులు ఉన్నారు. వాసిరాజు ప్రకాశం గారని, వీళ్ళు నాతో పాటు పేపర్లో నేను ఉన్నప్పుడు వాళ్ళు సినిమా విభాగంలో పనిచేసేవాళ్ళు. వాళ్ళు కొన్ని సందర్భాలు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. అసలు కొంతమంది హీరోలు అప్పట్లో ప్రొడ్యూసర్ చైర్లో కూర్చుంటే హీరోలు కింద కూర్చునేటువంటి ఫోటోలు చూపించేవాళ్ళు మాకు. సరే, వాళ్ళు ఎవరు ఏంటనేది నేను ప్రస్తావించదలుచుకోలేదు, కానీ ప్రొడ్యూసర్ చైర్లో కూర్చుంటే హీరోలు కింద కూర్చునే పరిస్థితి అప్పట్లో. అంటే ప్రొడ్యూసర్కి ఎంత వాల్యూ ఉండేది ఊహించుకోవచ్చు. బేసిక్గా అంతే కదా సార్, ఒక ప్రొడ్యూసర్ ఉంటేనే కదా ఒక హీరో అయ్యేది. ఆ రోజు ప్రొడ్యూసర్కి ఉండే వాల్యూ. అవును. సో ఆ టైం నుంచి ఇప్పుడు ఏమైంది, హీరోనే మెయిన్, హీరో ఉంటే చాలు అనేటువంటి యాంగిల్కి వెళ్ళిపోయింది. దాంతో కథలు బలమైనటువంటి కథలు తెరమరుగైపోయాయి. అవును. ఒకప్పుడు కథ బలంతో సినిమాలు నడిపించేవాళ్ళు. హీరోయిన్ ఈ కాదు, కథ. హీరో ఎవరంటే కథ ఉండేది. ఇప్పుడు దాసరి గారి దాకా కూడా అదే నడిచింది. దాసనారాయణ గారు ఉన్నారు కదా, దాసనారాయణ గారు హయాంలో కూడా కథే. డైరెక్టరు బాగా, డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మంచి వాల్యూ ఉండేది. ఆ తర్వాత క్రమేణా డైరెక్టర్ లేదు, ప్రొడ్యూసర్ లేదు, ఎవరు లేదు, ఓన్లీ హీరో. ఆ సిచ్యువేషన్కి వచ్చింది. ఇప్పుడు ఆ సిచ్యువేషన్కి వచ్చి ఏమైంది, సినిమా నిర్మాణ ఖర్చులు 50% అయితే 50% పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నటువంటి హీరోలు ఇప్పుడు ఉన్నారు మనకి. అంతేకాకుండా అది కూడా చాలకుండా కొంతమంది ఒకళ్ళిద్దరు అసలు డైరెక్ట్గా సినిమా వసూళ్లలో కొన్ని ఏరియాల్లో షేర్ తీసుకుంటున్నారు, కొన్ని ఏరియాల్లో షేరే వాటాగా తీసుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ఉండేటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, అసలు సినిమా ఇండస్ట్రీలో ఒక నలుగురు ఒక మాఫియాగా ఏర్పడి టోటల్గా వాళ్ళే ప్రొడ్యూసర్స్, వాళ్ళ ఇంట్లో వాళ్ళే హీరోలు, వాళ్ళే ఎగ్జిబిటర్స్, వాళ్ళే థియేటర్ యాజమాన్యాలు, మొత్తం వాళ్ళే. ఇలాంటి వాటికి పోలీస్ స్టాప్ పెట్టచ్చు అంటారా? ఎక్కడ పెడతాం, మొత్తం వాళ్ళ నలుగురు హ్యాండ్ ఓవర్. ఇప్పుడు ఇలాంటివి క్వశ్చన్ చేయడానికి ఒక జర్నలిస్టులు ఉంటారు కదా సార్, వాళ్ళు వాళ్ళు ఏమైనా ప్రాధాన్యత ఉందని అడుగుతారు. అడిగినప్పుడు ప్రైవేటు వ్యాపారం మాదేం గవర్నమెంట్ వ్యాపారం కాదు కదా, ప్రైవేట్ వ్యాపారం మాది. మేము 200 కోట్లు పెట్టి సినిమా తీసాం, 300 కోట్లు పెట్టి తీసాం, 500 కోట్లు పెట్టి తీసాం. లేకపోతే తర్వాత కామన్ మ్యాన్ మీద పడుతుంది కదా సార్. పడుతుంది, కామన్ మ్యాన్ పడుతుంది కదా అని అంటే వాళ్ళు ఏమంటారు, మాది బిజినెస్, ఫక్త్ బిజినెస్ అంటాడు. ఇప్పుడు ఆర్జీవి గారిని కలిచామనుకోండి, మనం నీకు ఇష్టం ఉంటే చూడు, లేకపోతే లేదు, ఇది ఫక్త్ బిజినెస్, ఇది నువ్వెవరు, ఇది నా ప్రైవేట్ వ్యాపారం. మిగతా ఇండస్ట్రీస్టులు ఉన్నారు కదా, ప్రైవేట్ ఇండస్ట్రీస్టులు, కార్లు తయారు చేసే కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ ఇన్వాయిస్ రేట్ని మీరు తగ్గిస్తారా? ఉత్పత్తి అయిన ఖర్చుని వాడు వేసుకొని మిగతా ట్యాక్స్లు పే చేసి తీసుకుంటారు. వాళ్ళు ఇంత రేటు మీరు పెట్టకూడదు అని చెప్పి మీరు నిర్ణయిస్తారా?
అలాగే సినిమా ఇండస్ట్రీకి కూడా మా ఇష్టం అని చెప్పి ఆర్జీవీ లాంటి వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రశ్నించారు. రెమ్యునరేషన్ సరిపోదు అన్నట్లుగా మూవీ పెద్ద మూవీస్ రిలీజ్ అయినప్పుడు టికెట్ల రేట్లు పెంచుకుంటామని మళ్ళీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తున్నారు సార్. అది గవర్నమెంట్ కూడా సపోర్ట్, గవర్నమెంట్ని ప్రశ్నించాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన పుష్ప 2 రిలీజ్ అయిన సందర్భంగా ఒక క్రాస్ రోడ్లో ప్రమాదం జరిగిన తర్వాత ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు కుమారుడు చావు బతుకుల మధ్య చికిత్స పొందుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇక నుంచి బెనిఫిట్ షోలు ఉండు, టికెట్ల పెంపులు ఉండవు అని చెప్పి అన్నట్టు. సీన్ కట్ చేస్తే ఏమైంది, బెనిఫిట్ షోలు ఉండి టికెట్లు పెంచడం అంటే సినిమా ఇండస్ట్రీ అలాగే ప్రభుత్వాలు మిలాఖత్ అయ్యాయి, ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో వెళ్తున్నాయి. అందువల్ల ప్రశ్నించే వాళ్ళు ఎవరు? ప్రశ్నిస్తారు, కానీ ప్రశ్నించినంత ఉపయోగం ఏంది? మళ్ళీ ఎలక్షన్ దాకా ఆగాలి. మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ఇలాంటివన్నీ గుర్తొచ్చినప్పుడు ప్రభుత్వాన్ని దించేసే ప్రయత్నం చేస్తారు. లేదా వాళ్ళు చేసింది కరెక్ట్ అనుకుంటే ప్రభుత్వం మళ్ళీ అదే ప్రభుత్వం ఉంచుకుంటారు. కానీ అప్పుడు దాకా ప్రశ్నించడం తప్ప చేయగలిగేది ఏం లేదు. సార్ పెంచితే పెంచారు, అందులో వర్క్ చేసే కార్మికులు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా ఈక్వాలిటీ ఏమైనా ఉంటుందంటారా? వాళ్ళు మాకు శాలరీస్ పెంచాలి, వేతనాలు వేతనాలు పెంచాలని చెప్పి ఈ మధ్య కాలంలో వాళ్ళు సమ్మెలు చేశారు. ఎవరు పట్టించుకున్నారు? ఎవరు పట్టించుకోవాలి. వేతనాలు పెంచడం అని చెప్పి వాళ్ళు ధర్నాలు సమ్మెలు చేస్తే ఆ సంఘాల మధ్య డిస్ప్యూట్స్ పెట్టేసి చీలికి తీసుకొచ్చారు. లాస్ట్కి ఏమైందంటే ఏమీ లేదు. మీకు కొంతమంది ఏమన్నారు, వాళ్ళకి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఇస్తున్నాము వేతనము అని చెప్పి అంటున్నారు. కానీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వాళ్ళకి డిఏలు టీఏలు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి, శాలరీ బేస్డ్ కాబట్టి. వీళ్ళు శాలరీ బేస్డ్ కాదు కదా, డైలీ వేజెస్ కదా, వాళ్ళు డైలీ వర్క్ ఉంటుందని ఏముంది వీళ్ళకి. కానీ వాళ్ళు ఏమన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉందని చెప్పి అన్నారు. సో ఇక్కడ నలిగిపోతుంది ఎవరు? హీరోలు తప్ప, హీరోయిన్లు తప్ప మిగతా వాళ్ళందరూ నలిగిపోతున్నారు సినిమా ఇండస్ట్రీలో. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కొన్ని అద్భుతాలు జరగాలి. ఉదాహరణకి మిరాయి వచ్చింది, సరే అది కొద్దిగా కాస్ట్, అది దానికన్నా ముందు కోర్టు సినిమా వచ్చింది, చాలా తక్కువ బడ్జెట్ తోటి వచ్చింది. మిరాయి కూడా తక్కువ బడ్జెటే. అలాగే లిటిల్ హార్ట్స్ చాలా తక్కువ బడ్జెట్. ఇవి కలెక్షన్స్ చేస్తున్నాయి. దాంట్లో పాపులర్ హీరోలు ఎవరు లేరు. పాపులర్ అక్కడ ఉండేటువంటి వాళ్ళే పెద్దగా లేకపోయినప్పుడు కూడా కథాబలంతో కలెక్షన్స్ వచ్చినాయి. వాళ్ళు 50 కోట్లు పెడితే 150 కోట్లు నీకు కలెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు అదే బాహుబలి 500 కోట్లు పెట్టి తీస్తే 500 కోట్లు వచ్చినాయి, అంతే సరిపోయేలా దానికి. ఇప్పుడు లేదు, ఇప్పుడు 500 కోట్లు పెట్టి సినిమా తీసిన దానికి 600 కోట్లు వచ్చినా కానీ 100 కోట్ల కోసం 500 కోట్లని పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది కదా, అది రిస్క్ కదా. అదే ఇది 50 కోట్లు 150 కోట్లు రావడం ఇది బెస్ట్ కదా. సార్ ఇక్కడ మనకి టాలీవుడ్లోనే ఇలా ఉందనుకోవచ్చు, లేకుంటే కాలీవుడ్ ఎక్కువ? టాలీవుడ్. ఓకే. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మనకి కోలీవుడ్లో తీసుకో, లేదంటే ఇక్కడ మనకి తమిళనాడు తీసుకుంటే అక్కడ ఉండదు, ఎక్కడ ఉండదు. ఈ మన తెలుగు ఇండస్ట్రీలోనే ఇది పరిస్థితి. ఒకప్పుడు బాలీవుడ్లో ఉండేది. ఒకప్పుడు బాలీవుడ్లో అప్పుడు దావుద్ లాంటి వాడు అండర్ గ్రౌండ్ డాన్స్ కొంత నడిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అప్పట్లో బాలీవుడ్ అనేది 3 కాళ్ళ మధ్యలో ఉండేది. అది అందరు చెప్తూ ఉంటారు. అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, ఇంకొక ఖాను ఉన్నాడు. ఈ కాలనీ 3 కాలనీ ఉండేవాళ్ళు. అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, ఇంకొక అతను ఉన్నాడు షారుఖ్ ఖాన్. ఈ షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాన్, ఈ ముగ్గురు చుట్టూ తిరుగుతుండేది బాలీవుడ్. అది ఆ ప్రస్థానానికి క్లోజ్ అయిపోయింది. ఆ ప్రస్థానం దాదాపుగా తెరపడిపోయింది. ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఆ పరిస్థితి లేదు. ఒక టాలీవుడ్లోనే ఈ పరిస్థితి ఉంది. సరే, ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఫస్ట్ సినిమా ఆ నలుగురు మాఫియా అనేది ఒకటి ఉంది, అది బావాలి. 2 కథా బలం ఉండేటువంటి సినిమాలు వరుసగా హిట్ కావాలి. ఇప్పుడు 3 హిట్ అయినాయి, దాంతో కొద్దిగా కనువిప్పు కలుగుతుంది. అయినప్పటికీ కూడా సినిమా హీరోలు ఏం చేస్తున్నారు? సినిమా హీరోలకు సంబంధించినటువంటి వాళ్ళు తరతరాలుగా వస్తున్నటువంటి, వీళ్ళు వారసత్వంగా వస్తున్నటువంటి వ్యవహారం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకే థియేటర్లు ఉన్నాయి, వీళ్ళకే ప్రొడ్యూసర్లు, వీళ్ళే డిస్ట్రిబ్యూటర్లు, వీళ్ళే అందరు ఎగ్జిబిటర్స్ కాబట్టి వీళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారు. ప్రభుత్వాలను కూడా తమ వైపు తిప్పుకునేటువంటి బలం కలిగినటువంటి శక్తులు వాళ్ళు. సో కాబట్టి ఏం చేయలేకపోతున్నారు. అయితే ఇక్కడ రెమ్యునరేషన్ అనేది తగ్గాలి అని అంటే కనుక
పబ్లికే, ప్రేక్షకులే, ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళే వీళ్ళే మారాలి ఫస్ట్. సార్ ఈ ఫ్యాన్స్ మారితే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఓకే సార్, ఒక హీరోకి ఇయర్కి 250-300 crores. సో అసలు ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది సార్? అంటే 300 crores అంటే ఇవి కొంత అభూత కల్పనలు కూడా ఉంటాయి, ఒక అభూత కల్పనలు కూడా. ఎందుకంటే సినిమాకి వచ్చేటువంటి కలెక్షన్స్ ఇప్పుడు సపోజ్ పుష్ప 2 ఉంది, 2500 కోట్లు వచ్చినాయి అని చెప్తున్నారు. మరి 2500 కోట్లు వస్తే 2500 కోట్లు ఈక్వల్గా ట్యాక్స్ కట్టాలి కదా. ట్యాక్స్ ఎంత కట్టారని చెప్పి మనం చూస్తే ఆడ ఉండేది 1000 కోట్లు ఏదో ఉంటుంది. అలాగే రెమ్యునరేషన్ పెంచుకోవడానికి ఈ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినట్టు చూపిస్తారు, వాస్తవ కలెక్షన్స్ కాదు అవి. ఈ రెమ్యునరేషన్ ఎక్కువ వచ్చినట్టు చూపిస్తే కనుక నెక్స్ట్ సినిమాకి కలెక్షన్స్ ఎక్కువ వచ్చినట్టు చూపిస్తే కనుక నెక్స్ట్ సినిమాకి రెమ్యునరేషన్ తీసుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో బూస్టప్ చేస్తుంటారు. ఆ బూస్టప్ తప్పితే వాస్తవ డిమాండ్ వాళ్ళకి లేదు. ఆర్టిఫిషియల్ డిమాండ్ని క్రియేట్ చేసి ప్రేక్షకుల మీద భారాన్ని మోపుతున్నారు. ఫ్యాన్స్ని ఒక మాబ్లోకి తీసుకెళ్తున్నారు, ఒక మాయలోకి తీసుకెళ్ళి ఫ్యాన్స్ని మభ్య పెడుతూ ఉన్నారు. ఫ్యాన్స్ కూడా తెలుసుకునేటువంటి పరిస్థితులు లేదు. ఇవాళ మనం ఏదైనా చెప్పినా కానీ వాళ్ళు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళే వాళ్ళ హీరోని దేవుడిగా భావిస్తున్నారు. అలాంటి సమయంలో మనం చెప్పినా కానీ వాళ్ళకి ఆలోచించే పరిస్థితి ఉండదు. సార్ మీ స్టార్టింగ్ జర్నీలో దాసరి నారాయణ గారు వీళ్ళంతా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు కదా, మూవీ ఇండస్ట్రీకి పెద్ద అంటుంటారు. సో ఆ టైంలో ఇట్లా ఉండేది అసలు ఈ రెమ్యునరేషన్ ఇట్లా? అసలు నాకు తెలిసి అంటే నేను కొన్ని 2-3 సినిమాల్లో కూడా నేను యాక్ట్ చేశాను. వాస్తవంగా యాక్ట్ చేశాను, అంటే మెయిన్ రోల్ కాదు కానీ మామూలుగా సైడ్ క్యారెక్టర్ లాంటి చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. తర్వాత 2 సీరియల్లో కూడా చేశాను. అవునా సార్? సో కాకపోతే ఏంటంటే జనరల్గా అప్పుడుండే హీరోలు ఏంటంటే డైరెక్టర్ ఏది చెప్తే అది వినేవాళ్ళు. డైరెక్టర్ గుడ్డిగా ఆయన ఏది చెప్తే అది వినేవాళ్ళు. సెట్స్లో ముందుగానే వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఇచ్చేవాళ్ళు డైరెక్టర్స్ కూడా. ఇవాళ పరిస్థితి లేదు కదా. ఇవాళ పరిస్థితి హీరోలు ఏది చెప్తే అది వినాల్సి వస్తుంది. డైరెక్టర్ సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఆ సీన్నే మార్చాల్సి వస్తుంది హీరోకి నచ్చకపోతే. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. ఇది సినిమా ఇండస్ట్రీకి అంత మంచిది కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.